ఆ 4 టాపిక్స్ మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తుల కార్యగ్రంథం 18, 19 అధ్యాయాలలో ఈరోజు 4 టాపిక్స్. మొట్టమొదటిది దేవుని సేవకుని ప్రోత్సహించటం గురించి 18వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు మొదటి టాపిక్ గా మనం స్టడీ చేస్తాం. అటు తర్వాత రెండవది గతముతో విరిగిపోవటాన్ని గురించి, ఇంగ్లీష్ లో మరి మనం ప్రాముఖ్యంగా దాని గురించి బ్రేకింగ్ విత్ ద పాస్ట్ అంటారు. అంటే గతంతో విరిగిపోయే అనుభవంలో మరి 3 విషయాలు ప్రాముఖ్యంగా నేను మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. అటు తర్వాత 19వ అధ్యాయం 8 నుంచి 20 వచనాల వరకు శక్తివంతమైన వాక్యాన్ని గురించి, పవర్ఫుల్ వర్డ్ ఏ విధమైనటువంటి పరిణామాలను తీసుకుని వచ్చిందో మనము మరి 3వ టాపిక్ లో మనము చూస్తాం. అటు తర్వాత దానికి వచ్చినటువంటి మరి పరిణామాలలో ఎఫెస్సులో జరిగినటువంటి గలిబిలి, రయట్ ఎట్ ఎఫెసస్ అని అంటారు. ఎఫెస్సులో జరిగినటువంటి గలిబిలికి కారణాలు, లక్షణాలు మరి ఏ విధంగా ఆగిపోయిందో మనం చూద్దాం. సో ఈ 4 టాపిక్స్ ఈరోజు మనము శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా దేవుని సేవకుని ప్రోత్సహించుట. పౌలు గారు తన యొక్క మిషనరీ ప్రయాణాలలో 3 మనం ప్రాముఖ్యంగా రెండవ మిషనరీ ప్రయాణంలో మనమున్నాం. ఈ రెండవ మిషనరీ ప్రయాణము 16వ అధ్యాయంలో ప్రారంభించబడి 17వ అధ్యాయము కొనసాగుతూ 18వ అధ్యాయము ప్రాముఖ్యంగా మరి సగం వరకు ముగించబడుతుంది. అటు తర్వాత ఈరోజే మరలా తిరిగి మనం 3వ సువార్త ప్రయాణ ప్రారంభాన్ని గురించి కూడా మనము చూస్తూ ఉన్నాం. ఈ రెండవ మిషనరీ ప్రయాణంలో పౌలు గారు, పోయిన వారం మనం ఏథెన్స్ ని చూసాము. ఏథెన్స్ లో ఏ విధంగా సువార్తను ప్రకటించాడో, అక్కడ ఏథెన్స్ లో ఉన్నటువంటి వారు ఏ విధంగా మరి చాలా మంది ప్రభు వైపుకు తిరిగారో మనం చూసాం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి కొరింథీకి రావడాన్ని మనం చూస్తున్నాం. కొరింథు ప్రాంతానికి వచ్చి అకుల, ప్రిస్కిల్ల అనేటటువంటి యూదులు, వారు కొత్తగా రోమాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించాడు. క్రిస్టియన్స్ ఉండడానికి లేదు అని, వీల్లేదని వారిని అక్కడి నుంచి మరి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించినప్పుడు, అప్పుడే వారు ఇటలీ నుంచి కొరింథీకి వచ్చి, వారు రోమాలో ఆల్రెడీ యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి యూదులు వీరు, అకుల అలాగనే ప్రిస్కిల్ల దంపతులు. సో ఆ విధంగా వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. బైబిల్ గ్రంథంలో టెంట్ మేకింగ్ అనేటటువంటిది, డేరాలు కుట్టడం అనేది ఆనాటి కాలంలో చాలా ఫేమస్. ఎందుకంటే ఇప్పుడంటే మనందరికీ ఇల్లులు ఉన్నాయి, ఇల్లులు కట్టుకుంటున్నాం, కానీ ఆనాటి కాలంలో ప్రజలు నివాసం ఉండడానికి ఎక్కువగా టెంట్స్ లో ఉండేవారు. డేరాలు, టెంట్ మేకింగ్ బిజినెస్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. పౌలు కూడా అదే డేరాలకు వృత్తికి సంబంధించిన వాడు. ప్రాముఖ్యంగా యూదులు వారి యొక్క పిల్లలకు ఈ డేరాలను కుట్టించేటటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక మరి వృత్తిగా మరి చాలా మంది నేర్చుకున్న వారిగా ఉంటున్నారు. అందులో పౌలు కూడా అదే వృత్తికి చెందినటువంటి వాడిగా ఉంటున్నాడు. అయితే ప్రాముఖ్యంగా మొదటి 4 వచనాలలో మనం చూసేది ఏంటంటే, పౌలు గారు వారితో కలిసి సహవాసం లేదా సాంగత్యం కలిగి ఉండడం, కాపురం ఉండడం, కలిసి పని చేయటం మనం చూస్తున్నాం. ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరాలలో పౌలు తర్కిస్తూ యూదులను, గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండడాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక సేవకుని ప్రోత్సహించేటటువంటి విధానాన్ని గురించి మొదటి 4 వచనాలలో ప్రాముఖ్యంగా కంపానియన్షిప్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో దాని కొరకైనటువంటి గొప్ప మరి సహవాసాన్ని
అకుల అలాగనే ప్రిస్కిల్లాలు పౌలుతో కలిసి వారు పని చేసినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. ఫిజికల్ వర్క్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ వర్క్, భౌతికమైనటువంటి పని అలాగే ఆత్మీయమైనటువంటి పని కూడా వారు కలిసి చేయడాన్ని గురించి, వ్యాపారంలో పాల్గొనటం, అదే సమయంలో సబ్బాతు రోజున యూదులు సమాజ మందిరాలలో గ్యాదర్ అవుతుంటారు కనుక గ్రీకులు కూడా మరి అనేకులు కూడా ఉంటా ఉన్నారు. వారికి మందిరములో క్రమం తప్పకుండా క్రీస్తు సువార్తను ప్రకటించడంలో మరి పౌలు ఉన్నప్పుడు వారితో కలిసి అకుల ప్రిస్కిల్లాలు కూడా ఉండడం, పౌలు ఆర్థిక సహాయంగా డేరాలు తయారు చేసేటటువంటి పనిలో మరి భాగంగా మనం చూస్తున్నాం. ఆ విధంగా సువార్తను పంచుకోవడానికి, కొరింథీలో ఉండడానికి ఆ యొక్క పని అతనికి ఎంతో సహాయపడినట్లుగా మనం చూస్తున్నాం. పరిచర్యగా పనిచేయడంలో జీవనోపాధికి ఒక మార్గం అనేటటువంటిది, పౌలు డేరా నిర్మాణాన్ని కేవలం జీవనోపాధికి మరి ప్రాముఖ్యంగా అతడు కొరింథీలో ఉన్నప్పుడు తనను తాను పోషించుకున్నాడు, మోసగాడిలాగా కనిపించకుండా ఉండేవాడు. అతను సంపాదనను విస్తృత సమాజానికి మద్దతు ఇవ్వడానికి, లేదంటే సంస్కృతి సువార్త మిషన్కు ప్రయోజనం చేకూర్చడానికి ఉపయోగించాడు. క్రైస్తవులు మరి మన జీవితాలలో అన్ని అంశాలను, అంటే మరి మన పనిని కూడా సువార్తకు సాక్ష్యం ఇచ్చేందుకు ఉపయోగించుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా శక్తినిస్తాడనే దానిపై లూకా ఇక్కడ మొదటి విషయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏ వృత్తిలో ఉన్నా, ఏ జాబులో ఉన్నా, అక్కడ మనం వారికి సువార్తను అందించుట కొరకే దేవుడు మనకి ఆ గొప్ప అవకాశాన్ని అక్కడ ఇచ్చాడు. ఇక్కడ పౌలు డేరాలు తయారు చేసే పరిచర్య, అకుల ప్రిస్కిల్లాలు కూడా అదే పని కలిగినటువంటి వారు గనుక, అంటే తోలు కార్మికులు అన్నమాట. ఆ విధమైనటువంటి మరి పరిస్థితిలో కొరింథీలో పౌలు గారు ఎంతో కష్టపడి పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. తెస్సలోనిక పత్రికలో కూడా పౌలు అంటాడు, పని చేయని వాడు భోజనము చేయకూడదు అని. పని చేయక ఇతరుల జోలికి పోవాన్ని కనిపెట్టి వారిని మరి మీరు మీ యొద్ద నుండి వారిని తోలివేయాలని కూడా మనం చూస్తున్నాం. పరిచర్య యొక్క స్వభావం ఇక్కడ స్నేహితుల యొక్క సాంగత్యం అనేటటువంటిది, కంపానియన్షిప్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఆ విధానంలో పౌలు గారు అద్భుత రీతిగా మరి తనకున్నటువంటి స్కిల్ని భౌతికంగా అతడు ఉపయోగించుకొని ప్రతి విశ్రాంతి దినాన సువార్తను ప్రకటించినట్లుగా, దానికి తోడు అకుల ప్రిస్కిల్లాలు మరి సువార్తని పంచుకోవడము, వ్యతిరేకతలు ఉన్నప్పుడు, కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా పని చేయడానికి అతనికి మరి ఉన్నటువంటి అంకిత భావాన్ని గురించి మరి ప్రాముఖ్యంగా మనందరం కూడా సువార్తను అందరికీ ఉద్దేశించబడిందని యొక్క వాక్య భాగము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అటు తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రెండవ అంశం ఏంటి అని అంటే, 5వ వచనం నుండి 8వ వచనం వరకు మారిన వారి యొక్క ఆశీర్వాదం. అంటే అక్కడ సువార్త ప్రకటించిన తర్వాత ఫస్ట్ యూదులు ఫెలోషిప్ ఆఫ్ గాడ్, అంటే ప్రాముఖ్యంగా రెండవ అంశాన్ని మనం బ్లెస్సింగ్ ఆఫ్ కన్వర్ట్స్ అన్నమాట. 5వ వచనం నుండి, శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట యందు ఆత్రుత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యమిస్తా ఉన్నాడు. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నీ నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవునియందు భక్తి గల తీతియు అలాగనే యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరానికి ఆనుకొని ఉంది గనుక ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరి కొరింథీయుల్లో అనేకులు విని ఆ మాట విశ్వసించి బాప్తిసం పొందారు అనేటటువంటి మాటని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ప్రియులరా 5వ వచనం నుండి ప్రాముఖ్యంగా 8వ వచనం వరకు మనం చూసేది ఏంటంటే, మారిన వారి యొక్క ఆశీర్వాదం. పౌలు యొక్క పరిచర్య ద్వారా కొరింథీలో మారినటువంటి వారి యొక్క జీవితాలు, మార్పు ఏ విధంగా మారినటువంటి జీవితాల యొక్క ఆశీర్వాదాన్ని గురించి ఈ యొక్క విభాగం మనకి కేంద్రీకరించడం గురించి మనం చూస్తున్నాం.
సో ఫలవంతమైనటువంటి పరిచర్య, పౌలు యొక్క పరిచర్య ఎప్పుడు కూడా ఫ్రూట్ఫుల్ గా ఉన్నట్లుగా, ఫలవంతమైనటువంటి పరిచర్యగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బ్లెస్సింగ్ గా, ఆశీర్వాదకరంగా మరి ఫలించేటటువంటి పరిచర్యను చేసినటువంటి వాడిగా పౌలు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ సువార్త ప్రకటించినా, పరిచర్య చేసినా కూడా సో అక్కడ ఖచ్చితంగా కొందరు విశ్వాసం ఉంచి ప్రభు వైపుకు తిరగడం, తద్వారా వారు దేవునిలో ఎదగడం, అనేకులు విశ్వసించి బాప్తిష్యం పొందడం అనేటటువంటి గొప్ప మరి బ్లెస్సింగ్ ని, ఫ్రూట్ ని గురించి, ఫలవంతమైనటువంటి పరిచర్ని గురించి, మరి మనకి ఇక్కడ విజయవంతమైనటువంటి పరిచర్ని గురించి మనం చూస్తున్నాం. ఆ సమాజ మందిరపు అధికారి అయినటువంటి క్రిస్పు ఏం చేశాడంటే తన ఇంటి వారందరితో కూడా విశ్వాసం ఉంచటం మనం చూస్తున్నాం. ఈ పేరుని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే ఇదే ప్రాంతానికి పౌలు గారు తర్వాతకి ఈ 18వ అధ్యాయము ఎండింగ్ వరకు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, తర్వాత 19వ అధ్యాయం కంటిన్యూలో కూడా మనకి కొరింథు ప్రాంతమే ఎక్కువగా మనకి కనబడతా ఉంటుంది. ఈ కొరింథు ప్రాంతము. సో ఈ కొరింథీయులకు పౌలు గారు తర్వాతకి 2 ఉత్తరాలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కొరింథీయులకు కాంట్రిబ్యూషన్ పౌలుతో పాటు తర్వాతకి మరొక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తిని గురించి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అకుల ప్రిస్కిలాలు కాకుండా ఇంకా కొంతమంది కాంట్రిబ్యూషన్ మరి యొక్క మరి కృషి ఈ కొరింథీయులకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా కొరింథులో ప్రాముఖ్యంగా ఈ క్రిస్పు, సమాజ మందిరపు అధికారి అయినటువంటి క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచడం, తద్వారా కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిష్యం పొందినట్లుగా మనం చూస్తున్నాం. సో కొరింథులో బీజం పడటం మనం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం. వారిని ఒప్పించుచు ఉండడం గురించి 4వ వచనములు ఆల్రెడీ మనం చూసాం. తద్వారా పౌలు యొక్క పరిచర్య కొరింథులో ఫలభరితంగా ఉండడం, సమాజ మందిర అధికారి అయిన క్రిస్పు మరి విశ్వసించి తన ఇంటి వారందరితో బాప్తిష్యం పొందటం, అనేక మంది ఇతర కొరింథీయులు కూడా విశ్వసించి బాప్తిష్యం తీసుకోవటం, ఒక నిర్దిష్ట తలుపు మరి మూసివేయబడి ఉన్నప్పుడు కూడా దేవుని పని కొనసాగుతుందని చూపిస్తా ఉంది యొక్క వాక్య భాగం. తద్వారా మారిన వారి యొక్క ఆశీర్వాదం, వారి ద్వారా అనేకులకు ఆశీర్వాదకారంగా దేవుడు ఉండడానికి పౌలు ద్వారా దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యం. దేవుని కొరకు ఒక కుటుంబం ఉన్నా చాలు. దేవుడు ఆ ఒక్క కుటుంబాన్ని బట్టి అనేక మంది కుటుంబాలను దేవుడు ఆశీర్వదించడానికి మరి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. శక్తిమంతుడిగా గొప్ప కార్యాలు చేసేటటువంటి వాడిగా ఉన్నాడు. సో దేవునికి ఒక్కరు చాలు, ఒక్క కుటుంబం చాలు. ఆ ఒక్కరి ద్వారా, ఒక కుటుంబం ద్వారా దేవుడు అనేకులను రక్షణలోనికి, ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మార్చేటటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. మనం ఎక్కడున్నా, ఏ డ్యూటీలో, ఏ వృత్తిలో, ఏ పనిలో, ఏ కంపెనీలో, ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా మన ద్వారా దేవుడు అనేకులను మరి ఆశీర్వదించేటటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆశీర్వాదం అని అంటే వారిని రక్షణలోనికి, విశ్వాసంలోనికి, ప్రభు వైపుకి త్రిప్పటమే గొప్ప మరి ఆశీర్వాదంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటు తర్వాత 9వ వచనం, 10, 11 వచనాలలో దేవుని యొక్క సహవాసం. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యొక్క అపోస్తల కార్యగ్రంథంలో సహవాసం దేవునితోని, అటు తర్వాత విశ్వాసులతోని సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. సంఘ సహవాసం, ఫెలోషిప్ అనేటటువంటిది దేవునితోని, అలాగే తోటి విశ్వాసులతోని ఫెలోషిప్ అనేది ఆధ్యాత్మికమైన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. సో ఆ కారణంగా రాత్రివేళ దర్శనమందు ప్రభు పౌలుతో మాట్లాడడానికి గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సందర్భంలో ప్రాముఖ్యంగా మనము ఈ 9, 10, 11 వచనాలలో నువ్వు మౌనంగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు అని దేవుడు దర్శనంలో పౌలుతో మాట్లాడడం, ఒక దర్శనం ద్వారా భరోసా ఇస్తా ఉన్నాడు. దేవుడు భయపడొద్దు, సువార్త ప్రకటించడంలో కొనసాగు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు అతనితో ఉన్నాడు, అతడు హాని నుండి అతన్ని రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. తద్వారా దేవుడు అంటున్నాడు, నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేతికి నీ మీదకి ఎవడు రాడు, ఎందుకంటే ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్తున్నాడు. అంటే ఎంతమంది ప్రభు కొరకు మరి నిలబడబోతున్నారో, రక్షించబడబోతున్నారో ఆ విషయాన్ని ముందే
ఒక కుటుంబమే కాదు, ఈ పట్టణంలో అంటే ఈ కొరింథీ ప్రాంతంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో దేవుడు ఆ దర్శనంలో మాట్లాడుతున్నప్పుడు అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించటం మనం చూస్తున్నాం. కొరింథీ ప్రాంతంలో పౌలు గారు మరి ప్రాముఖ్యంగా 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ ఉండి వాక్యాన్ని బహు వేగంగా బలంగా బోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పౌలు గారు ఈ యొక్క అపోస్తల కార్య గ్రంథంలో 6 సార్లు దేవుని యొక్క దర్శనాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి స్టార్టింగ్ లో 9వ అధ్యాయము తన యొక్క మార్పులో ఫస్ట్ టైము, 16వ అధ్యాయంలో రెండోసారి 9వ వచనం 10వ వచనంలో, తర్వాతకి ఇక్కడ చూసినాం ఆల్రెడీ. తర్వాత 22వ అధ్యాయము 17, 18వ అధ్యాయంలో మరొకసారి, 23వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి, 27వ అధ్యాయం 22, 23, 24 వచనాలలో చివరిసారి. సో పౌలు గారు దేవుని నుంచి దర్శనాలు పొందుకోవడాన్ని గురించి, దేవుడు దర్శనంలో ప్రభు మరి పౌలుతో మాట్లాడినటువంటి సందర్భాలు మనకి ఈ అపోస్తల కార్య గ్రంథంలో ప్రాముఖ్యంగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. కనుక దేవుడు ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు పౌల్ని, భయపడొద్దు, నా కొరకు సాక్ష్యముగా నువ్వు ఉండడానికి నువ్వు భయపడొద్దు. మరి సూపర్ న్యాచురల్ విజన్స్ పౌలు గారు పొందడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు దేవుడు పౌలుతో దర్శనంలో మాట్లాడుతున్నాడు అని అంటే, ఫస్ట్ దేవుడు కమాండెడ్ ఇట్ స్పెసిఫికల్లీ వెన్ హీ సెడ్ గో ఆన్ స్పీకింగ్. సో దేవుడు చెప్తున్నాడు నువ్వు మరి మౌనంగా ఉండకుండా మాట్లాడాలి అని. తర్వాత సెకండ్ది, గాడ్ రిమైండెడ్ హిమ్ ఐ యామ్ విత్ యూ. రెండో కారణం ఏంటంటే, దేవుడు దర్శనం ద్వారా ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, నేను నీతో కూడా ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. థర్డ్ రీజన్ ఏంటంటే, గాడ్ ప్రామిస్డ్ పాల్ దట్ నో మ్యాన్ విల్ అటాక్ యూ ఇన్ ఆర్డర్ టు హార్మ్ యూ. సో ఏ మనుషుడు నీకు ఏ హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు అని మూడవ రీజన్ని, దర్శనం యొక్క మూడవ కారణాన్ని మనం చూస్తున్నాం. నాలుగవ కారణం ప్రాముఖ్యంగా, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్తున్నాడు. దిస్ ఈస్ ద ఫైనల్ అండ్ ఫోర్త్ రీజన్ దట్ గాడ్ గేవ్ పాల్ టు విజన్. సో కీప్ ప్రీచింగ్ వాజ్ దట్ హీ హ్యాడ్ మెనీ పీపుల్ ఇన్ దిస్ సిటీ. ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే పర్టికులర్ గా దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క మరి అభయం, దేవుని యొక్క కృప పౌలుకి అద్భుతంగా ఉన్నట్లుగా మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇది మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాలుగవది 12వ వచనం నుండి 17వ వచనం వరకు పౌలు శత్రువుల యొక్క నిరాశను గురించి కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అదే ప్రాంతంలో ఫ్రస్ట్రేషన్ ఆఫ్ హిస్ ఎనిమీస్, పౌలు యొక్క శత్రువుల యొక్క ప్రాముఖ్యమైనటువంటి నిరాశ, ఫ్రస్ట్రేషన్. ఆ వ్యక్తి ఎవరంటే, గల్లియోను అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీపించి పౌలు మీదికి లేచి న్యాయపీఠం ఎదుటికి అతను తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించున్నాడని చెప్పాడు. కనుక పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక న్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును కూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకోండి. ఇలాంటి సంగతులను కూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుటి నుండి తోలివేస్తా ఉన్నాడు. తద్వారా అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయినటువంటి సోస్తెనేసును పట్టుకుని న్యాయపీఠం ఎదుటకి తీసుకొచ్చి కొట్టసాగిరు. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు. సో ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూసేటటువంటి నాలుగో విషయం ఏంటి అని అంటే, గల్లియోను అనేటటువంటి వ్యక్తి యొక్క ఫ్రస్ట్రేషన్, అంటే పౌలు యొక్క శత్రువుల యొక్క ఫ్రస్ట్రేషన్ గురించి ఇక్కడ దేవుడు అంటే లూకా ద్వారా మాట్లాడడం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో కొరింథీలో జరిగినటువంటి సంఘర్షణను మరి వివరిస్తూ
ఇక్కడ పౌలు బోధనలను వ్యతిరేకించే యూదుల గుంపు చట్టానికి విరుద్ధంగా దేవుని ఆరాధించమని ప్రజలను ఒప్పించాడని నేరారోపణపై అతన్ని రోమా అధిపతి గల్లియో ముందుకు లాగటాన్ని గురించి మనం చూస్తున్నాం. ఆరోపణ తీసుకొస్తున్నారు. సో గల్లియోని యొక్క నిర్ణయం మనం చూస్తున్నాం. జనసమూహం యొక్క ప్రతిచర్య మరి మనం చూస్తున్నాం. సో ఈ సంఘటన కొంతమంది యూదుల నాయకుల నుండి పౌలు ఎదుర్కొన్న నిరంతర హింసను చూపిస్తా ఉంది. ఆ సమయంలో పౌలు అతన్ని కాపాడి ఆ కేసు తీర్పు చెప్పడానికి గల్లియో నిరాకరించడం వల్ల పౌలు రోమన్ శిక్షకు గురి కాలేదు. సో తద్వారా కొంతమంది మరి ఆ విధంగా మరి చేయటాన్ని బట్టి ఆ కొరింథీలో ఉన్నటువంటి వారు చాలా మంది మారవచ్చు అని కూడా మనం కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో సోస్తెనేస్ ఆ తర్వాత క్రైస్తవుడిగా మారి మరి పౌలు మరి చర్చికి సహోదరుడిగా మారవచ్చు అని మనం కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆ సోస్తెనాసును గురించి పౌలు మొదటి కొరింథీ 1వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును అంటే అతడు మరి ఏ విధంగా ఆ రోజు ప్రాముఖ్యంగా ఉన్నాడో, తర్వాతకి ఏ విధంగా అతని జీవితంలో మరి మార్పు జరిగిందో ప్రాముఖ్యంగా అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగినటువంటి పరిస్థితిలో మరి ఆ యొక్క సోస్తెనేసు ఏ విధంగా మరి మార్పు నొంది ఒక గొప్ప మరి కార్యానికి లేకపోతే ఒక గొప్ప పాత్రగా పౌలు యొక్క జీవితంలో పోషించినట్లుగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. చర్చి యొక్క సహోదరుడిగా మారటాన్ని గురించి మనం చూస్తున్నాం. తద్వారా పౌలు శత్రువుల యొక్క నిరాశని మనము చూస్తున్నాం ఇక్కడ వరకు. సో రెండవ టాపిక్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి, బ్రేకింగ్ విత్ ద పాస్ట్ అన్నమాట. నేను చాలా క్లాసుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. బుక్ ఆఫ్ యాక్ట్స్ అనేది అపోస్తలుల కార్యముల గ్రంథము అనేది ఒక పరివర్తన పుస్తకం అంటే ట్రాన్సిషన్ బుక్ అంటారు. ట్రాన్సిషన్ బుక్ అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది, ఒక వంతెన లాంటిది. గత యుగంలో నుంచి మరొక యుగంలోనికి మారేటటువంటి కాలంలో ఉన్నటువంటి పుస్తకం. అనేకమైనవి మారాయి. సాటర్డే నుంచి సండేకి, ధర్మశాస్త్రము నుండి కృపకి, అటు తర్వాత ధర్మశాస్త్ర యుగము నుండి కృపా సంఘ యుగములోనికి, ఇలా ఎన్నో మార్పులు జరిగినటువంటి ఒక ట్రాన్సిషన్ బుక్. గతముతో విరిగిపోవటాన్ని గురించి మనకి బాగా అపోస్తుల కార్య గ్రంథం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప నెక్స్ట్ రోమా పత్రిక నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు అర్థం కాదు. సో ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. వాస్తవానికి మత్తయి, మార్కు, లూకా, యోహాను పుస్తకాలు పాత నిబంధన యొక్క ముగింపు పుస్తకాలు. అయితే అపోస్తుల కార్య గ్రంథం ఒక్కటి పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనలోనికి దాటించే, ఓల్డ్ కవెనెంట్ నుంచి న్యూ కవెనెంట్ లోనికి దాటించేటటువంటి ఒక పుస్తకం. ఆ తరుణంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునేది ఏంటి అంటే బ్రేకింగ్ విత్ ద పాస్ట్ అన్నమాట. గతముతో విరిగిపోవడాన్ని గురించి మనము చూస్తూ ఉన్నాం. చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో పర్పస్ ఆఫ్ మెనీ ఓల్డ్ కవెనెంట్ సెరమోనీస్ అబ్జర్వెన్సెస్ వాస్ టు కీప్ ఇజ్రాయెల్ సపరేట్ ఫ్రమ్ హర్ జెంటైల్ నైబర్స్ అన్నమాట. అప్పటి వరకు యూదులు చాలా ధర్మశాస్త్ర ఆచారాలను పాటించేవారు, అన్యులకు చాలా దూరంగా ఉండేవారు, కలిసి భోజనం చేసేవారు కాదు, కొన్ని తినేవారు కాదు. అవన్నీ కూడా కొన్ని సందర్భాలలో దేవుడు పేతురికి చంపుకొని తినమన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాటి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు లోకానికి ఉభయుల మధ్య ఉన్నటువంటి శత్రుత్వపు గోడను పడగొట్టి, అంటే యూదులకు సమరయులకు అన్యులకు ఉన్నటువంటి ఆ భేదాన్ని, అంటరానితనాన్ని తొలగించి శిలువ శక్తి ద్వారా ద్వేషాన్ని పడగొట్టి, గోడను పడగొట్టి ఉభయులను వారిని వీరిని ఏకం చేశాను అని బైబిల్లో ఉంది. అలాంటి దాని కొరకై యూదులు ప్రాముఖ్యంగా మార్చబడడానికి వారు పూర్తిగా న్యూ కవెనెంట్ లోనికి యేసు ప్రభు వారు తీసుకొచ్చినటువంటి క్రొత్త నిబంధన
మరి కోణంలోనికి రావడానికి చాలా కస్టమ్స్, చాలా ఆచారాలు, చాలా విధులు, చాలా మొక్కుబడులు యోధులు చేసుకుంటూ వచ్చేవారు. అలాంటి తరుణంలో పౌలు కూడా అలాంటి పాత నిబంధన కోణంలో నుంచి వచ్చినవాడు గనుక మనకి ఈ యొక్క భాగము, ఈ టెక్స్ట్ మొత్తం 18వ అధ్యాయం 18 నుంచి 19వ అధ్యాయం 7వ వచనం వరకు లింక్ టుగెదర్ బై 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ దోస్ కాట్ అప్ ఇన్ దిస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఓల్డ్ కవెనెంట్ టు ద న్యూ కవెనెంట్. ఈ భాగంలో మూడు రకాలైనటువంటి వ్యక్తులు పాత వడంబడికలో నుంచి క్రొత్త వడంబడికలోనికి మార్పు చెందేటటువంటి కంప్లీట్ గా రూపాంతరపు పరిస్థితుల్లోనికి వచ్చేటటువంటి వారిలో పౌలు, 2 అపోల్లో, తర్వాతకి 12 ఓల్డ్ టెస్టిమెంట్ డిసైపుల్స్, పాత నిబంధన శిష్యులు. పౌలు గతముతో ఏ విధంగా విరిగిపోవడం మనం చూస్తాం, తర్వాతకి అపోల్లో గతముతో విరిగిపోవడాన్ని చూస్తాం, పాత నిబంధన శిష్యులు కూడా గతంతో విరిగిపోవడాన్ని మనం చూస్తాం. ఈ గతంతో విరిగిపోవటం అంటే ఏంటి అని అంటే ప్రాముఖ్యంగా మీరు గమనించండి. మొట్టమొదటి 18వ అధ్యాయం 18 నుంచి పౌలు యొక్క మరి 2వ మిషనరీ ప్రయాణం యొక్క ముగింపులకు వచ్చేసరికి పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల అయితే సెలవు పుచ్చుకొని అక్కడి నుంచి కొరింథు నుంచి తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రయాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాడు. సో ఇక్కడ మనము తల వెంట్రుకలు కత్తిరించుకోవడాన్ని గురించి మనం చూస్తున్నాం. యూదులకి నాజీరు అనేటటువంటి వ్రతం ఉంది. కొంతమంది మొక్కుకునేవారు, నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, కొంతమంది జీవిత కాలం అంతా కూడా. సో అలాంటి ఒక మొక్కుబడి క్రింద ఉన్నాడు పౌలు. ఆ మొక్కుబడి కింద ఉన్నప్పుడు తల వెంట్రుకలు తీయొద్దు, ద్రాక్షారసం ముట్టొద్దు, ఈ విధమైనటువంటి కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధులలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాలని, కేంకరలో తల వెంట్రుకలు కత్తిరించుకోవడానికి, మొక్కుబడిని తీర్చుకోవడానికి వెళ్ళటాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇది నూతన నిబంధన యొక్క మొక్కుబడి కాదు, ఇది పాత నిబంధన యొక్క మొక్కుబడి. సో తద్వారా పౌలు గారు అక్కడికి వెళ్ళడం, తద్వారా అకుల ప్రిస్కిలను వారు అతనితో కూడా వెళ్ళారు. వారు ఎఫెస్కి వచ్చినప్పుడు అక్కడి నుంచి వారు ఎఫెస్కి వచ్చారు. అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలోకి ప్రవేశించి యూదులతో తర్కించి ఉండడం మనం చూస్తున్నాం. మరి ఇంకనూ కొంతకాలం ఉండమని అతను వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వద్దునని చెప్పి వారైతే సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు. తర్వాత కైసరియకు రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపు వారిని కుశలం అడిగి అంతియోకియాకు రావటాన్ని గురించి మనం చూస్తున్నాం. సో ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూసేది ఏంటంటే పౌలు గారు గతంతో ఉన్నటువంటి తన యొక్క పౌలుకి గతంతో ఉన్నటువంటి ఓల్డ్ కవెనెంట్ లో అంటే పాత నిబంధన ఒడంబడికలో ఉన్నటువంటి ఆచారాలు అవన్నీ కూడా గతించిపోయాయని క్రీస్తులు అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయని తెలుసుకొని మరి పౌలు గారు యూదులకు యూదుడిగా ఉండడానికి సమాజ మందిరంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి తనకి ఏ విధమైనటువంటి ఆటంకం ఉండకూడదు అని మరి సందర్భాలలో పౌలు ఆ విధంగా అతడు పాత వడంబడికలను నెరవేర్చుకొనుటలో భాగంగా అతడు సువార్తని కొత్త నిబంధన పరిచర్యను చేసినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గారు రియలైజ్ అయింది ఏంటంటే వర్త్లెస్నెస్ ఆఫ్ ఆల్ ది ఎఫర్ట్స్ ఆఫ్ సెల్ఫ్ సాల్వేషన్ బై రిచువల్స్, ట్రెడిషన్, లీగలిజం, సిన్సియారిటీ, ఎక్స్టర్నల్ గుడ్నెస్. సో ఇవన్నిటి ద్వారా రక్షణ ఉండదని పౌలుకి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ట్రూ రైచియస్నెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ కమ్స్ త్రూ ఓన్లీ నాలెడ్జ్, నోయింగ్ అబౌట్ జీసస్ అన్నమాట. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వస్తుందని పౌలు గారు తెలుసుకున్నాడు. సో ఆ విధంగా పౌలు జీవితంలో ప్రాముఖ్యంగా మనం చూసేది ఏంటంటే గతముతో విరిగిపోవటం అంటే ఏంటంటే అతడు పాత వడంబడికలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కొన్ని విషయాలను అతడు నెరవేర్చినట్లుగా మనము ఈ భాగంలో ప్రాముఖ్యంగా మనము చూస్తా ఉన్నాం. సో పౌలు గారు ఆ విధంగా అక్కడి నుంచి ప్రయాణం చేసి మొక్కుబడి కోసం కేంక్రియలో నాజీరు మొక్కుబడిని ఇంతకుముందు చెప్పినట్లుగా నెరవేర్చడానికి తన తల వెంట్రుకలు గుండు చేయించుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం పర్టికులర్ గా మనం చూస్తున్నాం. సో యూద సాంప్రదాయాల పట్ల తనకున్న నిబద్ధతను ప్రదర్శిస్తుంది ఈ భాగం. సో ఈ దేవునికి మానవులకు చేసిన వాగ్దానాలను పాటించడంలో సమగ్రతను చూపిస్తుంది అన్నమాట. ఆ విధంగా
మరి పౌలు గారు ఆ విధంగా తన యొక్క జీవితంలో మరి ఆ విధమైనటువంటి కార్యాన్ని మరి చేసినట్లుగా మనం ఈ వాక్య భాగంలో గమనిస్తున్నాం. ఇది పౌలు గతముతో మరి విరిగిపోయినటువంటి అనుభవాన్ని అపోస్తల కార్యగ్రంథంలో మనం చూస్తాం. ఓకే, రెండవది అపోల్లో మనకి కనిపిస్తా ఉంటాడు 24వ వచనం నుండి. ఇతడు అలెగ్జాంద్రియా వాడనమాట. ఇతడు కూడా యూదుడే. అపోల్లో నేను ఇంతకుముందు చెప్పాను స్టార్టింగ్ లో, ఇతని యొక్క కాంట్రిబ్యూషన్ కూడా మరి ఎఫెస్కి కావచ్చు, తర్వాత కొరింథీ ప్రాంతానికి కావచ్చు, చాలా ఉంటా ఉంది. ఆ విధంగా అలెగ్జాంద్రియా వాడిన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెస్సునకు వచ్చాడు. అతడు మరి విద్వాంసుడు, లేఖనాల యందు ప్రవీణుడై ఉన్నాడు. అంటే పాత నిబంధన పట్ల చాలా అవగాహన కలిగినటువంటి వాడు. అంటే క్రొత్త నిబంధన యొక్క నాలెడ్జ్, పూర్తి అవగాహన ఇంకా అతనికి రాలేదు. కానీ ఆ విధమైనటువంటి కోణంలోనికి యేసుక్రీస్తుని పాత నిబంధన కోణంలో మరి చూసిన వాడిగా, ప్రభు మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రత పడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడిగా, యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించు సమాజ మందిరాలు ధైర్యంగా మాట్లాడని ఆరంభించాడు. అయితే ప్రిస్కిల్ అకులాలు విన్నారు. ఈ అపోలో గురించి విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విషదపరిచారు. అంటే క్రొత్త నిబంధన యొక్క కోణాన్ని మరీ విపులంగా విశదీకరించడాన్ని గురించి మనం చూస్తున్నాం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అపోలో హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ ద వే ఆఫ్ ద లార్డ్ డస్ నాట్ మీన్ హీ వాజ్ ఆల్రెడీ ఎ క్రిస్టియన్. ఇక్కడ ఆల్రెడీ అతను క్రిస్టియన్ అని కాదు, కానీ ద ఫ్రేజ్ ద వే ఆఫ్ ద లార్డ్ ఇస్ అన్ ఓల్డ్ టెస్టమెంట్ టర్మ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. గాడ్ సెడ్ ఆఫ్ అబ్రహాం ఇన్ జెనసిస్ లో ఏ విధంగా మరి చెప్పాడు, పాత నిబంధన భక్తుల్లాగా ఈ అపోలో ఎదిగాడు అనమాట. సో తద్వారా he began to speak out bold in the synagogues. సమాజ మందిరాలలో ధైర్యంగా బోధించడం మనం చూస్తాం. బేస్డ్ ఆన్ హిస్ లిమిటెడ్ నాలెడ్జ్. పాత నిబంధన ఎప్పుడైనా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుంది. క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు అన్లిమిటెడ్, అంటే కంప్లీటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రకటన గ్రంథం వరకు మనము పూర్తిగా అర్థం చేసుకోగలిగినప్పుడే మనకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది బైబిల్ నుంచి దేవుడిచ్చే నాలెడ్జ్ మనం గ్రహించగలం. కానీ పాత నిబంధన ఒక్కటే హ్యాంగ్ అయి ఉన్నప్పుడు లిమిటెడ్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా అపోలో లిమిటెడ్ నాలెడ్జ్ని కలిగి మరి సమాజ మందిరాలలో యేసుక్రీస్తుని గురించి లిమిటెడ్ నాలెడ్జ్తో బోధిస్తా ఉన్నాడు. అని సువార్త యేసుక్రీస్తుని గురించి కంప్లీట్ నాలెడ్జ్తో బోధించు. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, ఎక్కువ మంది యేసుక్రీస్తుని ప్రకటించే విషయంలో లిమిటెడ్ నాలెడ్జ్తోనే సువార్తను ప్రకటించడం అనేది చాలా విషాదకరమైనటువంటి విషయం. సో he did not, అంటే అపోలో did not have a full understanding of the gospel. అపోలోకి అప్పటికి ఇంకా సువార్తను కూర్చున్నటువంటి ఆ పూర్తి జ్ఞానం అనేది ఇంకా అప్పటికి అపోలోకి రాలేదు. However, being acquainted only with the baptism of John the Baptist, బాప్తిస్మిచ్చు యోహాను బాప్తిసం ద్వారా అతడు మెస్సయ్య కొరకు, మెస్సయ్య వస్తాడు, నా వెనక వచ్చు నాకన్నా గొప్పవాడు అన్నటువంటి బోధలు బాప్తిస్మిచ్చు యోహాను ఏ విధంగా చేశాడో అవన్నీ కూడా మరి ఈ అపోలో అంగీకరించి ఆ సందేశాన్ని, ఆయన రాబోతున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్ని సమాజ మందిరాల్లో బోధించేవాడు ఈ అపోలో. అయితే he even believed that Jesus was that lamb of God. సో అతడు నమ్మేవాడు, యేసుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోవు మరి దేవుని గొర్రెపిల్ల అని. అయితే ప్రాముఖ్యంగా మనం చూసేది ఏంటంటే, బట్ he did not understand the significance of Christ's death and resurrection. అతడు మాత్రము క్రీస్తు ప్రభు వారి యొక్క మరి మరణాన్ని గురించి, అలాగనే పునరుద్ధానం యొక్క గొప్ప సిగ్నిఫికెన్స్ ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని వాడిగా ఉన్నాడు. నార్ వాజ్ హీ అక్వైంటెడ్ విత్ ద కమింగ్ ఆఫ్ ది స్పిరిట్ అండ్ ద బర్త్ ఆఫ్ ది చర్చ్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. అతనికి ఇంకా పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగినటువంటి అనుభవం కానీ, అలాగనే సంఘం పెంతెకోస్తు రోజున పుట్టినటువంటి అనుభవం కానీ,
ఇవన్నీ ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో అపోల్లో ఉంటూ ఉన్నాడు. ఇన్ షార్ట్, హీ వాజ్ రిడీమ్డ్ ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్. అయినప్పటికీ కూడా అతడు పాత నిబంధన భక్తుడిగా రక్షించబడిన వాడిగా ఉంటున్నాడు. అయినప్పటికీ అతడు పూర్తిగా క్రొత్త నిబంధన యొక్క పూర్తి సత్యాన్ని అతను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హి వాజ్ సేవ్డ్ బట్ నాట్ ఏబుల్ టు బి కాల్డ్ ఎ క్రిస్టియన్ ఎట్. అతడు రక్షించబడినప్పటికీ ఇంకా క్రిస్టియన్ గా పరిగణలోనికి రాలేదన్నమాట. అందుకోసమే అతడు గతంతో విరిగిపోయేటటువంటి అనుభవాన్ని గురించి మనం చూస్తున్నాం. ఆల్దో హిస్ టీచింగ్ వాజ్ యాక్యురేట్. అతడు అయినప్పటికీ తను చెప్పేదంతా కూడా కరెక్టే. యాజ్ ఫార్ యాజ్ ఇట్స్ వెంట్, అతడు చెప్పిందంతా కూడా కరెక్ట్. అపోలో నీడెడ్ ద రెస్ట్ ఆఫ్ ది స్టోరీ కన్సర్నింగ్ జీసస్. అతనికి మిగతా సంపూర్తి సత్యము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అది అకుల ప్రిస్కిలాలు ఆ విషయాలను అపోలోకు చక్కగా బోధించటం. దే ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ద రిచ్ ఫుల్నెస్ ఆఫ్ ట్రూత్ కన్సర్నింగ్ ది మెస్సయా అటోనింగ్ డెత్ అండ్ రిజరెక్షన్. మరి అకుల ప్రిస్కిలాలు అపోలో అనేటటువంటి వ్యక్తికి మరి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని గురించినటువంటి పూర్తి అవగాహన అతనికి వివరించినట్లుగా మనము ఈ వచనంలో, ఏ వచనంలో, 26వ వచనంలో, ప్రిస్కిలా అకులాయు విని అతన్ని చేర్చుకొని, అంటే అపోలోను చేర్చుకొని దేవుని మార్గం మరీ పూర్తిగా అనేది అక్కడ మీరు నోట్ చేసుకుంటే, దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విషదపరిచింది అనేటటువంటి మాటలో అపోలో అసిస్టెడ్ ద బిలీవర్స్ ఇన్ దైర్ స్పిరిచువల్ గ్రోత్ త్రూ హిస్ పవర్ఫుల్ ప్రీచింగ్. తద్వారా అతడు ఆ తర్వాతకి ఇంకా మరి ఎక్కువగా అపోలో వాజ్ సో ఎఫెక్టివ్ ఇన్ హిస్ డిస్కస్ దట్ హీ క్రష్డ్ హిస్ అపోనెంట్స్, టోటల్లీ డిస్ప్రూవింగ్ దెమ్ ఎట్ ఎవ్రీ పాయింట్. ఆ తర్వాత తన యొక్క మరి అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి మరి ఎక్కువగా అతడు పబ్లిక్ డిబేట్లలో కూడా అతడు మరి కొరింథీ సంఘంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రొఫౌండ్ ఇంప్రెషన్ ని కలిగించినటువంటి వ్యక్తిగా అపోల్లో ఉండడం మనం గమనిస్తున్నాం. ఈ సక్సెస్ఫుల్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఓల్డ్ కవెనెంట్ బిలీవర్ టు న్యూ కవెనెంట్ సెయింట్ వాజ్ అన్ ఇమ్మెన్స్ బ్లెస్సింగ్ ఫర్ ద చర్చ్. ఆ సంఘానికి ఈ యొక్క అపోల్లో బోధలు పూర్తిగా పొందుకున్నటువంటి నూతన నిబంధన యొక్క బోధ మరి లోనికి రావడానికి అపోల్లో గతముతో విరిగిపోయేటటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇక లాస్ట్ది, పాత నిబంధన శిష్యులు కూడా ఉన్నారు. అందుకోసం నేను చెప్పుకుంటూ వస్తా ఉన్నాను, ఈ అపోస్తుల కార్యగ్రంథం అనేది ఒక ట్రాన్సిషన్ బుక్ అని, ఒక పరివర్తన పుస్తకం అని. ఈ పుస్తకంలో చాలా మార్పులు మరి చోటు చేసుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అందుకోసమే చాలా మంది అపోస్తుల కార్యగ్రంథంలో చాలా విషయాలు అర్థం చేసుకోవడానికి విఫలమైపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధాత్మ గురించి ప్రత్యేకంగా, ఆయన బాప్తిస్మం గురించి, ఆయన దిగి రావటం గురించి, ఆయన కోసం కనిపెట్టడం గురించి అంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది. తర్వాత భాషల గురించి, ఈ అపోస్తుల కార్యగ్రంథంలో ఉన్న భాషల గురించి, ప్రవచనాల గురించి, దర్శనాల గురించి, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్ అవ్వటానికి గురించి, సమాజ మందిరానికి క్రొత్త నిబంధనలో దేవుని మందిరానికి మధ్య వ్యత్యాసం తెలియకపోవటానికి గురించి, సాటర్డే గ్యాదరింగ్ అయిన దాన్ని అలాగే సండే గ్యాదరింగ్ అయిన దానికి వ్యత్యాసం తెలియకపోవడాన్ని బట్టి ఈ విధమైనటువంటి మార్పులు ఎన్నో మరి అపోస్తుల కార్యగ్రంథంలో చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఆ కాలము సంఘ ప్రారంభ కాలం. అపోస్తుల కార్యగ్రంథం అనేది సంఘ పుట్టుక, సంఘ ఎదుగుదల అప్పుడే ప్రారంభించబడి ఒక రూపాంతరపు, అంటే ఒక పుష్పం లాగా అది వికసిస్తూ ఉన్నటువంటి ప్రారంభ దినాలలో ఇన్ఫాంట్ ఏజ్ లో సంఘం ఉన్నట్లుగా మనం గమనించాలి. ఆ విధంగా మనము అపోస్తుల కార్యగ్రంథాన్ని ధ్యానం చేస్తేనే తప్ప రెస్ట్ ఆఫ్ ది బైబిల్, రిమైనింగ్ ఆఫ్ ది బైబిల్, మిగతా వస్తున్న పుస్తకాలు ఏవైతే ప్రకటన గ్రంథం వరకు ఉన్నాయో అవి మరీ ఎక్కువగా ఎఫెక్టివ్ గా మనకి అర్థం అవడానికి ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. మరి దీనికి ముందున్నటువంటి సువార్తలు పాత నిబంధనకు, తర్వాత వస్తున్నటువంటి పత్రికలకు ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. అనేకమైనటువంటి గతంతో విరుగుడులు ఇందులో మనం గమనిస్తున్నాం. దాన్ని మనము మరి మూడవ అంశంగా, పాత నిబంధన భక్తులు కూడా ఆఫ్టర్ ది మరి అపోలోస్ కన్వర్జన్ అండ్ మినిస్ట్రీ లుక్ రిటర్న్స్ టు ద స్టోరీ ఆఫ్ పాల్, హిస్ ఫైనల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్సిషన్. తర్వాతకి పౌలు యొక్క జీవితంలో జరిగినటువంటి మరొక మరి విషయాన్ని గురించి చెప్తూ 19వ అధ్యాయం 1 నుంచి 7 వరకు, అపోలో 19వ అధ్యాయం దగ్గరికి
అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, అపోల్లో కొరింథులో ఉన్నాడు, పౌలేమో పై ప్రదేశాల్లో సంచరించి ఎఫెస్కు వచ్చాడు. అపోలో కొరింథులో ఉన్నాడు, పౌలేమో ఎఫెస్కు వచ్చాడు. పౌలు ఎఫెస్కు వచ్చి కొందరు శిష్యులను చూచాడు అనమాట. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? ఇది మనం చాలా 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 జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. లేకపోతే కొంచెము చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నట్లుగా మనం కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విషయం ఎందుకు అడుగుతున్నాడు పౌలు గారు అంటే, మీరు పాత నిబంధన శిష్యులు, అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు బాప్తిస్మిచ్చు యొక్క యోహాను శిష్యులై ఉండవచ్చు. అయితే వారు కూడా కొత్త నిబంధన కోణంలోనికి క్రీస్తు ద్వారా రావటాన్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ప్రశ్న ఈరోజు క్రిస్టియన్ అడగకూడదు, ఆ క్రిస్టియన్స్ ని అడగకూడదు. రియల్ గా రక్షించబడినటువంటి వారు రక్షించబడినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంటారు పత్రికల ప్రకారం. కానీ మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అనేటటువంటి పర్టికులర్ సెకండ్ బ్లెస్సింగ్ ని గురించి మనం మాట్లాడకూడదు. సో క్రిస్టియన్స్ యూజ్ దిస్ ప్యాసేజ్ యాజ్ అ ప్రూఫ్, a text for their view that receiving the Holy Spirit is a subsequent, అంటే పోస్ట్ సాల్వేషన్ లాగా దీన్ని చాలా మంది చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇన్ పెంటెకోస్టల్ చర్చెస్లలో ఏం చేస్తూ ఉంటారంటే, మీరు రక్షించబడ్డారు సరే, పరిశుద్ధాత్మను పొందారా, పరిశుద్ధాత్మను పొందడానికి మీరు భాషలు మాట్లాడాలి, లేకపోతే ఇంకా వేరేది చేయాలి, కనిపెట్టాలి, ప్రార్థనలు చేయాలి. ఈ విధమైనటువంటి ఉచ్చారణ భాషని పోస్ట్ సాల్వేషన్ లోనికి తీసుకురావటాన్ని గురించి ఈ వాక్యాన్ని యాస్టీజ్ గా ఆపాదించి బోధించే బోధలు కూడా చాలా ఉన్నాయి ఈ రోజులలో. కనుక సెకండ్ బ్లెస్సింగ్ ఎక్స్పీరియన్స్ ని చాలా మంది బోధిస్తూ ఉంటారు. అది మరి వాక్యానుసారమైనటువంటిది కాదు అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో అది ఆ విధంగా మనం బోధిస్తే ఏమవుతుందంటే, దట్ వుడ్ కాంట్రాడిక్ట్ ద ఎక్స్ప్లిసిట్ టీచింగ్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ ఎపిసోడ్స్. మనం ఆ విధంగా ఒకవేళ బోధించినట్లయితే, అపోస్తుల కార్యగ్రంథాన్ని బేస్ చేసుకొని బోధించినట్లయితే పత్రికలకు విరోధంగా బోధించిన వాళ్ళం అవుతాం. కనుక ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, which declares every Christian receives the spirit at salvation. బైబిల్ ఏం చెప్తుందంటే, మనం రక్షించబడినప్పుడే పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఉన్నాం, అంతే తప్ప రక్షించబడిన తర్వాత మరలా పరిశుద్ధాత్మను కొరకు కనిపెట్టడం అనేది ఉండదు. కానీ మనం ఆత్మ చేత నింపబడే అనుభవం ఉంది. సో ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ క్లాసులోనే ఈ అపోస్తుల కార్యగ్రంథం యొక్క మరి కొన్ని విషయాలన్నీ నేను చెప్పుకుంటూ వచ్చాను. మరలా మీరు తర్వాతకి ఆ విషయాలన్నీ కూడా మీరు గమనించండి. సో కాబట్టి వితౌట్ స్పిరిట్ దేర్ ఇస్ నో సాల్వేషన్. క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాడని బైబిల్ చెప్తుంది, అంతే తప్ప రక్షణని పరిశుద్ధాత్మని వేరు చేసేటటువంటిది బైబిల్లో లేదు. సో ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ప్రశ్న పౌలు గారు పాత నిబంధన శిష్యులైనటువంటి, అనగా మరి బాప్తిస్మిచ్చు యోహాను శిష్యులు, మరి ఓల్డ్ టెస్టిమెంట్ సైన్స్ గా ఉన్నటువంటి వారిని అడుగుతున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మని పొందితిరా అని ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తుందంటే, వారి పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్తున్నారు. అంటే ఆ విషయం వారికి కిందకి నేను చెప్పాను కదా, అపోలో ఏ విధంగా పూర్తి ఆ మార్గాన్ని గురించినటువంటి పూర్తి విషదం, మార్గమును గురించిన పూర్తిగా అతనికి విషదపరచడాన్ని గురించి అకుల ప్రిస్కిల అపోలోకి చెప్పారు. అలాగే పౌలు గారు ఇక్కడ ఈ శిష్యులకు చెప్తున్నాడు. వారికి ఆ విధమైనటువంటి పూర్తి అవగాహన ఇంకా రాలేదు. క్రొత్త నిబంధన యొక్క యేసుప్రభు వారి యొక్క శిలువ మరణం, పునరుద్ధానం, పరిశుద్ధాత్ముడు రావడం, సంఘం ఉద్భవించడం, ఈ విషయాలన్నీ కూడా వారికి పూర్తిగా తెలియదు కనుక ఆ ప్రశ్న అడుగుతున్నాడు. అంతే తప్ప 2020 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి మనకి ఆ ప్రశ్న ఆపాదించబడదు. సో కనుక ఆ విధంగా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, అప్పుడు అతడు అడుగుతున్నాడు, మరి అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిస్మం పొందారని అడుగుతున్నాడు. అప్పుడు వారు అంటున్నారు, మేము యోహాను బాప్తిస్మాన్ని బట్టే అని చెప్తున్నారు. అంటే బాప్తిస్మిచ్చు యోహాను బాప్తిస్మాన్నే మేము పొందుకున్నాం అంటున్నారు. సో ఇక్కడ బాప్తిస్మం వేరే, క్రిస్టియన్స్ తీసుకునే బాప్తిస్మం వేరే. బాప్తిస్మం ఇచ్చిన బాప్తిస్మం ఏంటంటే, యేసుప్రభు వారు రాబోతున్నాడు అని మారు మనసు నిమిత్తమై ఇచ్చిన బాప్తిస్మం. ఆ తర్వాత తీసుకున్నటువంటి బాప్తిస్మాలు, సంఘం ఉద్భవించి ఆవిర్భవించిన తర్వాత తీసుకున్న బాప్తిస్మాలేమో యేసు క్రీస్తు ప్రభు వారిని విశ్వసించి
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో తీసుకున్నటువంటి బాప్తిస్మం. మారు మనసు పొందిన తర్వాత తీసుకున్న బాప్తిస్మం. బాప్తిస్మం ఇచ్చేవాని బాప్తిస్మేమో మారు మనసు నిమిత్తమై తీసుకున్న బాప్తిస్మం. మరి తర్వాతకి మనము కలిగి ఉన్న బాప్తిస్మేమో మారు మనసు పొందిన తర్వాత తీసుకున్న బాప్తిస్మం. ఆ వ్యత్యాసాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సో అప్పుడు పౌలు అంటున్నాడు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిస్మం ఇచ్చాడు అని చెప్పాడు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున మరల బాప్తిస్మం పొందడం మనం చూస్తున్నాం. అంతే తప్ప తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో కాదు, కేవలం యేసునామంలోనే బాప్తిస్మం పొందాలని చెప్పేటటువంటి ఇంకొక డివిజన్ కూడా మరి ఈనాటి కల్ట్స్ లో, ఈనాటి అవాంతర శాఖలలో మరొక శాఖ వచ్చింది. ఇక్కడ యేసునామమున మరి బాప్తిస్మం పొందాలి అనేటటువంటిది మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో ఉన్నటువంటి దానికి కాంట్రడిక్ట్ కాదు, దానికి వ్యతిరేకం కాదు. అది ఇది ఒకటే. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు అని అంటే, బాప్తిస్మం ఇచ్చే బాప్తిస్మము కాదు, ఇప్పుడు క్రొత్త నిబంధన బాప్తిస్మం అనేటటువంటిది యేసునామమున పొందాలి అనేటటువంటి దాంట్లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం పొందడం అనేది విషయాన్ని గురించి పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అంతే తప్ప మరి మత్తయి సువార్తలో ఉన్న దానికి ఇక్కడ ఉన్న దానికి వ్యత్యాసం కాదు. కానీ బాప్తిస్మం ఇచ్చేవాని బాప్తిస్మానికి ఈ బాప్తిస్మానికి వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, పౌలు గారు ఆ తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి రావటాన్ని గురించి కూడా మనం చూస్తున్నాం. అది ఇప్పటి కాలానికి సంబంధించింది కాదు. ఇది నేను చెప్తూ ఉన్నాను పదే పదే. ఈ పుస్తకము పరివర్తన పుస్తకం. తద్వారా వారు పాత వడంబడికలో నుంచి క్రొత్త వడంబడికలోనికి మారే ప్రక్రియలో దేవుడు అపోస్తులని మరి గుర్తించడానికి, వారికి అధికారాన్ని ధృవీకరించడానికి దేవుడు పౌలు వారి మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగొచ్చినట్లుగా ఈరోజు ఎవ్వరు చేతులుంచినా, ఏ పాస్టర్ చేతులుంచినా పరిశుద్ధాత్ముడు దిగి రావటం అనేది ఉండదు. పరిశుద్ధాత్ముడు మరి ఈనాటి కాలంలో యేసునందు విశ్వాసం నుంచి రక్షించబడిన దినాన్నే పరిశుద్ధాత్మని పొందుకున్న అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. అంతే తప్ప ఒకరు వచ్చి చేతులు నుంచితే పరిశుద్ధాత్ముడు పొందడం అనేది వాక్య విరుద్ధం. కానీ పౌలు ఆనాటి కాలంలో మరి ఆ విధంగా అపోస్తలుడు గనుక, ఆ విధంగా చేతులు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్ముని వారు పొందుకున్నారు గనుక, వారికి అనుభవము అంతకుముందు లేదు గనుక, పరిశుద్ధాత్ముడు వచ్చాడనేటటువంటి పూర్తి అవగాహన లేదు గనుక, వారికి ఒక మరి క్రొత్త అనుభూతిని అనగా నూతన నిబంధన యొక్క కోణంలోనికి వారిని అడుగు పెట్టేటటువంటి ఆ ప్రక్రియలో మరి దేవుడు పౌలు ద్వారా ఆ విధమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. అంతే తప్ప అది నేటికి యాజ్ ఇట్ ఈజ్ గా మనం అలా ఆపాదించుకోవడానికి లేదు. 7వ వచనం, తద్వారా వాళ్ళు భాషల్లో మాట్లాడటకు ప్రవచించడం మొదలు పెట్టారు. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. 12 మంది శిష్యుల యొక్క మరి గత పరిచర్యని మరి విరిగిపోయి ఈ క్రొత్త అనుభవంలోనికి రావటాన్ని గురించి మనం చూస్తున్నాం. మనకి అలాంటి అనుభవం లేదు. గతంలో మనం యూదులం కాదు. గతంలో యెహోవా దేవుణ్ణి మనం ఆరాధన చేయలేదు. గతంలో వీరిలాగా, పౌలులాగా, అపోల్లోలాగా, ఈ 12 మంది శిష్యుల్లాగా బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మాన్ని పొందలేదు. అలాగే యెహోవా దేవుని పట్ల, పాత నిబంధన పట్ల, మోషే ధర్మశాస్త్రం పట్ల అవగాహన లేదు. వారు అందులో నుంచి క్రొత్త నిబంధనలోనికి వచ్చారు. మనమైతే క్రొత్త నిబంధనలోనికి పాత నిబంధన అర్థం చేసుకోవడానికి అవకాశం. కనుక మనం అన్యులము, వారు యూదులు. యూదుల్లో నుంచి క్రిస్టియన్స్ లోనికి వచ్చారు. మనం అన్యుల్లో నుంచి మనం క్రైస్తవ్యంలోనికి వెళ్తున్నాం. కనుక వారి యొక్క మరి శక్తి వేరు, మన యొక్క శక్తి వేరు. కనుక దాన్ని మనకు ఆపాదించుకోవడానికి లేదు. అది కూడా రెండోది, అది మొదటి శతాబ్ద కాలంలోనే జరిగినటువంటి పరివర్తన సంగతులు, గతానికి సంబంధించినటువంటి సంగతులు. సో ఇక్కడి వరకు మరి గతముతో విరిగిపోయేటటువంటి అనుభవాలు, ట్రాన్సిషన్స్, ఎక్స్పీరియన్సెస్ గురించి నేను మరి 3 విషయాలు చెప్పాను. ఓకే, తర్వాత శక్తివంతమైనటువంటి వాక్యాన్ని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. 19వ అధ్యాయము 8వ వచనము నుండి ప్రాముఖ్యంగా మనము 20వ వచనం వరకు గమనించేది ఏంటి అని అంటే,
శక్తివంతమైనటువంటి వాక్యం. సో ఎఫెస్సులో సువార్తని పౌలు గారు ఎంత శక్తివంతంగా, ఎఫెస్ ఇప్పుడు ప్రాంతం ఎఫెస్ 19వ అధ్యాయం మీద వచ్చిన తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ఎఫెస్సులోనే కంటిన్యూ అవుతా ఉంది. ప్రసంగించుచు దేవుని రాజ్యాన్ని గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు అక్కడ గడపటం మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా 8, 9, 10 వచనాలలో తర్కం అంటే అతడు యేసుక్రీస్తుని గురించి ప్రొక్లెయిమ్ చేయడాన్ని గురించి మనం చూస్తున్నాం. 8, 9, 10 వచనాలలో తర్కించుట అనేటటువంటి విషయం. సో ఆ విధంగా తర్కిస్తూ ఏమని తర్కిస్తున్నాడు అని అంటే దేవుని రాజ్యాన్ని గురించి తర్కిస్తున్నాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి? రీచింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ encompasses more than the eschatological 1000 years of Christ on the earth. దేవుని రాజ్యము అంటే భవిష్యత్తులో 1000 సంవత్సరాల పాలన ఉంది. దాని గురించి మాత్రమే కాకుండా దానికి మించినటువంటి మరి రాజ్యం, అది సంఘ రాజ్యం. టు టీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ టు టీచ్ ద థింగ్స్ కన్సర్నింగ్ క్రైస్ట్ అండ్ సాల్వేషన్. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించటము అని అంటే క్రీస్తుని గురించి, రక్షణ గురించి ప్రకటించటం. ఇది మీకు అర్థం కావాలంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ఉపమానాలు యేసు ప్రభువారు అద్భుతంగా వివరిస్తూ ఉంటాడు. ఆ రాజ్యం మీ మధ్యన ఉంది, దాన్ని కనుగొని వారు ధన్యులు, దానిలో ప్రవేశించు వారు ధన్యులు, అది దాచబడినటువంటి ధనం లాంటిది, అది లోకములో ఉన్నవారు ఎవరు కూడా దాన్ని కనుగొనలేరు, అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకున్నదంతా అమ్మి అందులోనికి దాని పొలాన్ని కొంటాడు అనే అనేకమైన అద్భుతమైన విషయాలు యేసుప్రభు వారు రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. పరలోక రాజ్యం, ఆ రాజ్యాన్ని గురించి ఎక్కువగా తర్కిస్తున్నాడు పౌలు గారు, ఒప్పిస్తున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు పౌలు. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకోవట్లేదు. సమాజ మందిరం ఎక్కువగా పౌలు గారు సాటర్డేస్ లో యూదులు గ్యాదర్ అయ్యేటటువంటి రోజు అది. ఆ రోజులలో ఎక్కువగా పౌలు సాటర్డేస్ లో ఎక్కువ సువార్తను చెప్పాడు. ఎందుకంటే యూదులు సాటర్డేని గ్యాదర్ అవుతారు కనుక. చాలా మందిని ఒప్పిస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది యూదులు యేసుక్రీస్తుని దేవునికి అంగీకరించలేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరే ఉంది యేసుక్రీస్తుని గురించి. ఒక పొలిటికల్ మెస్సయ కొరకు వాళ్ళు ఎదురు చూశారు. ఒక దావీదులాగా యుద్ధాలు చేసి మాకు మరి గొప్ప రాజ్యాన్ని ఇస్తాడు, రోమా ప్రభుత్వం నుంచి విడుదలిస్తాడు అనేటువంటి మెస్సయ కోసం ఎదురు చూశారు తప్ప పాప క్షమాపణ కొరకై, పరలోక రాజ్యంలోనికి ప్రవేశం కొరకై, మరి మారు మనస్సు కొరకై వచ్చినటువంటి మెస్సయ, మారు మనస్సును అనుగ్రహించడానికి వచ్చిన మెస్సయాని వారు అంగీకరించక చాలా మంది ఇంకా అదే ఓల్డ్ కవెనెంట్లోనే ఉండిపోయినటువంటి వారు ఇంకా ఈ నూతన వడంబడికలోనికి, క్రీస్తు ప్రభువు యొక్క రక్తం ద్వారా ప్రోక్షించబడినటువంటి క్రొత్త నిబంధనలోనికి రాలేనటువంటి అనేక మంది యూదులకు సువార్త ప్రకటిస్తున్నాడు పౌలు గారు. ఆ విషయాన్ని మనం చాలా కీ పాయింట్ గా మనం గమనించాలి అపోస్తల కార్య గ్రంథంలో. అది కూడా సాటర్డే. ఆ రాజ్యాన్ని గురించి ఎంతో తర్కిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు, ధైర్యంగా మాట్లాడుచున్నాడు 3 నెలల వరకు. సో ఆ విధంగా అయితే కొందరు కఠినపరచబడుతున్నారు, ఇంకా ఒప్పుకోవట్లేదు యూదులు. జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులు ప్రత్యేకపరుచుకొని ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే మరి అంగీకరించి ప్రత్యేకంగా పరివర్తన చెంది మరి ఎవరైతే మారు మనస్సు పొందారో వారిని ప్రత్యేకంగా ఏర్పరుచుకొని పౌలు గారు తురన్ను అనేటటువంటి పాఠశాలలో మరి వారికి మరి ప్రతి దినము మారినటువంటి శిష్యులకి ప్రతిదినం అనుదిన సహవాసం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఏ విధంగా యెరూషలేములో మారినటువంటి యూదులు ప్రతిదినం దేవాలయంలో కూడుకొనుచు రొట్టె విరుచుట యందు ప్రతి ఇంటిలో ఏ విధంగా ఉన్నారో అదే విధంగా పౌలు గారు ఇక్కడ ఎఫెసులో యూదులైనటువంటి మారినటువంటి వారిని మరి ఆ మార్గమును ఎవరైతే అంగీకరించి శిష్యులుగా ఉన్నారో వారు, అంటే ఆల్రెడీ పైన మనం చూసాం కొంతమందిని 12 ఇంకా శిష్యులు ప్రత్యేకపరుచుకొని ప్రతిదినం తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుతూ ఉండడాన్ని గురించి మనం ప్రత్యేకంగా గమనిస్తున్నాం. 12 మంది శిష్యులు మనకి ఎఫెసులో పౌలు గారు
మరి వారిని నడిపించడానికి గురించి మనం చూస్తున్నాం. ఆ విధంగా 2 ఏండ్ల వరకు అలాగనే జరిగాను గనుక 2 ఏండ్ల వరకు తురన్ను పాఠశాలలో, తురన్ను అనేటటువంటి పదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ తురన్ను అనేటటువంటి పాఠశాలలో ఎక్కువగా మరి 2.5 సంవత్సరాలు ఏంటది? ఇంచుమించు 2 సంవత్సరాల నుండి 2 ఏండ్ల వరకు అలాగ జరిగిన గనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యాన్ని విన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఇది మరి ప్రాముఖ్యంగా ఎఫెసులో పౌలు గారు తర్కించడం, తద్వారా వినని వారిని విడిచిపెట్టి అంగీకరించిన వారిని తీసుకుని వెళ్ళి తురన్ను పాఠశాలలో 2 సంవత్సరాల వరకు ప్రతి దినం మరి ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని శిష్యులకు బోధించడానికి గురించి మనం గమనిస్తున్నాం. అటు తర్వాత ఇందులోని రెండవ టాపిక్ ఏంటంటే కన్ఫర్మేషన్ అన్నమాట. కన్ఫర్మేషన్ అనేటటువంటి ఎవరి కొరకు కన్ఫర్మేషన్ అని అంటే పౌలుకి కన్ఫర్మేషన్, పౌలు ద్వారా కన్ఫర్మేషన్. 11-12 వచనాలలో ఏంటి ఆ కన్ఫర్మేషన్ అంటే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయిస్తా ఉన్నాడు. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచును, దయ్యాలు కూడా వదిలిపోయారు. ఈ వచనాలను చాలా మంది ఈరోజు సోకాళ్ళు, చాలా మంది మరి బోధకులు, కార్పొరేట్ ప్రీచర్స్ ఆర్ పాస్టర్స్, ఇవాంజలిస్ట్ చాలా మంది కర్చీఫ్లను అమ్మడం, చాలా మంది క్లాత్స్ ని మరి అమ్మడము, తద్వారా స్వస్థతలని అమ్మడము మనం ప్రత్యేకంగా ఈ దినాలలో మనం అబద్ధ బోధలలో ఫేక్ మిరాకిల్స్ లో మనం చూస్తూ ఉంటాం. కానీ మరి అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే ఒక కన్ఫర్మేషన్ కోసం దేవుడు ప్రత్యేకంగా పౌలు ద్వారా జరిగినటువంటి కార్యాలను ప్రజలు గుర్తించి సత్యదేవుడైనటువంటి యేసుక్రీస్తు నిజమైన వాడు అని మరి ఎఫెసులో అసాధారణమైన అద్భుతాల ద్వారా దేవుడు ఎలా జరిగించాడో, రోగులు ఎలా విధంగా స్వస్థపరచబడ్డారో, దుష్ట శక్తులు ఏ విధంగా వెళ్ళగొట్టబడ్డాయో, ఆయనను తాకిన రూమాలు అంటే నడికట్లు, లేకపోతే శరీరమునకు తగిలినటువంటి చేతి గుడ్డలు, నడికట్లు, అవన్నీ తీసుకొని రోగులు ఎదుగు తెచ్చినప్పుడు రోగాలు వారిని విడిచినటువంటి అసాధారణమైనటువంటి అద్భుతాలను దేవుడు మరి చేసినట్లుగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఇది సువార్తను ధృవీకరించడానికి, 2 పౌలు యొక్క అపోస్తలత్వపు అధికారాన్ని ధృవీకరించడానికి సంకేతాలు. ఈ నిర్ధారణ అనేది దేని కొరకంటే ఈ విశేషమైన అద్భుతాలను దేవుడు పౌలు ద్వారా ఎందుకు చేయించాడంటే కన్ఫర్మేషన్ కోసం, నిర్ధారణ కొరకు. దేని కొరకు నిర్ధారణ అంటే ఒకటి, చెప్పబడుతున్నటువంటి సువార్త యేసే క్రీస్తు అని నిజంగా తెలుసుకోవాలి అనే నిర్ధారణ కొరకు. 2 చెబుతున్నటువంటి పౌలు గారు అపోస్తలుడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు, ఈయన సొంత బోధ చేయట్లేదు, దేవుని నుంచి వచ్చినటువంటి బోధనే చేస్తున్నాడు అని ఆ సువార్తని ధృవీకరించడానికి దేవుడు ఈ నిర్ధారణ కన్ఫర్మేషన్ ని ఇక్కడ అద్భుత రీతిగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతే తప్ప ఈ దినాలలో కన్ఫర్మేషన్ అవసరం లేదు. ఎందుకంటే మనకి 2000 సంవత్సరాల సంఘ చరిత్ర ఉంది. ఇంకా సువార్తకి కన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు. ఇంకా సువార్త చెప్పే వారి కన్ఫర్మేషన్ కూడా ఏం అవసరం లేదు. ఇప్పుడు బైబిల్ ఉంది మనకి పూర్తిగా, మనకి పూర్తి బైబిల్ మన చేతులకు వచ్చింది. మరి బెరయ సంఘస్థులు అయితే పౌలు సీలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవా అని వాళ్ళు పాత నిబంధన లేఖనాలను వాళ్ళు పరిశోధిస్తూ వచ్చి ఉన్నారు. అంతే తప్ప బైబిల్ అంతా కూడా ఆ బెరయ సంఘస్థుల దగ్గర లేదు ఆ రోజు. కేవలం వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే పాత నిబంధన లేఖనాలు. అని ఈరోజు ప్రతి సంఘంలో ప్రతి విశ్వాసి దగ్గర కంప్లీట్ బైబిల్ అనేది క్యాననైజేషన్ చేయబడి మనకి అందించబడింది కనుక ఇక మనము చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ నిర్ధారించబడి బైబిల్ మనకి ఇవ్వబడింది కనుక ఈ బైబిలే మనకి ప్రామాణికం. అంతే తప్ప ఒక వ్యక్తి చెప్పేది ప్రామాణికం కాదు. ఆ వ్యక్తి చెప్పేది బైబిల్లో ఉన్న సందేశానికి అనుగుణంగా ఉంటే మనం తీసుకోవాలి, ఉండకపోతే వారిని మనము వెలివేయాలి. అలాంటి బోధలను మన దగ్గరకు తీసుకురాకూడదని మనం ఈ యొక్క మరి సందర్భంలో మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ఉద్దేశాన్ని.
ఈ ఉద్దేశాన్ని. సో పౌలు ప్రకటిస్తున్నటువంటి ప్రాంతాలు అలాంటి ప్రాంతాలు గనుక వారు అంగీకరించాలి గనుక దేవుడు అద్భుతాలను జరిగించాడు అనే విషయాన్ని మనము గమనించాలి. తద్వారా దేవునికి మహిమ వచ్చింది, సువార్త వ్యాపించబడింది. అంతే తప్ప ఈ దినాల్లో జరుగుతున్నట్లుగా ప్రజలకు మహిమ వచ్చేటట్లుగా, ప్రజల వైపుకు ఆకర్షించుకునేటట్లుగా మరి సాతానుడు కూడా అద్భుతాలు కొన్ని చేస్తాడు. బైబిల్లో ఉంది 2 తెస్సలోనిక 3వ అధ్యాయంలో దేవుడే అలాంటి అద్భుతములు చేయు శక్తిని దేవుడు మరి పంపుతున్నాడు అని మనం చూస్తున్నాం. కనుక బివేర్ ఆఫ్ ఫాల్స్ మిరాకిల్స్ ని గురించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దీని ద్వారా జరిగినటువంటి పరిణామం ఏంటంటే కాంపిటీషన్ వచ్చింది, పోటీ పడ్డారు. ఇలా ఎందుకంటే ఇప్పుడు కూడా జరిగేది అదే. మనుషులందరూ సత్యానికి మొగ్గు చూపడానికి బదులుగా మిరాకిల్స్ కి, హీలింగ్స్ కి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ప్రజలు కూడా అక్కడనే ఎక్కువగా ఉంటారు. అది డేంజరస్ ప్లేసెస్ అన్నమాట. ఆ విషయాలలో మనము చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న మినిస్ట్రీ కాంపిటీషన్ మినిస్ట్రీ. సో అందుకోసం భక్తుడు ఏమన్నాడంటే, డోంట్ డూ ద మినిస్ట్రీ విత్ ద స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్. స్వార్థ పరిచర్యని, సంఘ పరిచర్యని కాంపిటీషన్ తో చేయకూడదు. ఒక క్రీడ, ఒక 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 టీము మరొక టీంతో కాంపిటీషన్ కలిగి వారు ఏం చేస్తారంటే ఆడతారు. స్వార్థ పరిచర్య అనేటటువంటిది మరి కాంపిటీషన్ కాదు. స్వార్థికులు, సంఘాలు, ఒక సంఘానికి ఇంకొక సంఘానికి కాంపిటీషన్ లేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పౌలు ద్వారా దేవుడు ఆ విధంగా చేయడాన్ని బట్టి 13వ వచనం నుండి 16వ వచనం దాకా అక్కడ దేశ సంచారకులను మాంత్రికులైన కొందరు యోధులు ఉన్నారంట. వీళ్ళు నమ్మని వాళ్ళు. వీళ్ళు ఎవరంటే క్రీస్తుని నమ్మని వాళ్ళు, క్రీస్తులోనికి రాని వారు. ఆ మాంత్రికులు ఉన్నారు, యూదులైనటువంటి దేశ సంచారకులు, మాంత్రికులు కొందరు యూదులు ఉన్నారు అక్కడ. వారు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నారని మాట చెప్పి జస్ట్ వాడుకుంటున్నారు. యేసు క్రీస్తు నామాన్ని జస్ట్ వాడుకుంటున్నారు ఫేమ్ కొరకు. నిజమైన విశ్వాసానికి, అనుకరణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుతో నిజమైన వ్యక్తిగత సంబంధం ఉన్నవారు మాత్రమే ఆయన శక్తిని ఉపయోగించగలరని చూపిస్తున్నాం. అంతే తప్ప వీరు ఆ పేరుని వాడుకుంటున్నారు. నిజమైన శక్తికి నకిలీ శక్తిని వాడుకోవటానికి వారు ఇష్టపడుతున్నటువంటి స్కేవా అనేటటువంటి కుమారులు. స్కేవా. సో ఈ ఉచ్చాటన చేయుచున్నారన్న మాట చెప్పి దయ్యములు పట్టినటువంటి వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుట పూనుకున్నారు. యూదుడైన స్కేవా అనేటటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. అతనికి 7 కుమారులు ఉన్నారు. వారు ఆ విధంగా ఆ దయ్యము మరి పట్టినటువంటి, అంటే ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగే చేస్తా ఉన్నారు. అందుకు ఆ దయ్యము, నేను యేసుని ఎరుగుదును, సో దయ్యం పట్టినటువంటి వారి మీద ఈ యొక్క కార్యాన్ని వారు చేయడం పూనుకుంటున్నారు. యేసునామమును ఉచ్చాటన చేయుచున్నామని పౌలు చేసినట్లుగా వీళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆరు మనసు లేకుండా. అలాంటి పరిస్థితిలో దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి, దయ్యం ఏమంటున్నాడంటే, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరు ఎవరని అడగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగ తీసుకెళ్ళడం, అందుచేత వారు దిగంబరులై గాయం తలిగి ఆ ఇంట నుండి పారిపోవటాన్ని గురించి మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ తప్పుడు అధికారం కలిగినటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. దేవుని యొక్క శక్తి ఒక సాధనం కాదు. ఈ కథ దేవుని యొక్క శక్తిని నిజంగా ఆయనకు చెందని వారు మార్చలేరని నిరూపిస్తుంది. తద్వారా అది ఎన్నుకోబడిన వారికి మరియు ఆయన విశ్వసించే వారికి ఇవ్వబడుతుంది. అంతే, మారు మనసు పొందిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది ఆ శక్తి, దేవుని శక్తి. అంతే తప్ప మారు మనసు లేనటువంటి వీరికి యేసయ్య శక్తి ఇవ్వబడలేదు. కనుక ఈరోజు దేవుడు దీని నుంచి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈ విషయం, ఈ సంఘటన విశ్వాసులకు ఒక హెచ్చరిక ఉంటా ఉంది. ఎందుకంటే చర్చికి హాజరు కావటం, మతపరమైన భాషను ఉపయోగించడం సరిపోదని వారికి గుర్తు చేస్తా ఉంది. చాలా మంది ఆ విధంగా ఉంటా ఉన్నారు. ఆధ్యాత్మికమైన అధికారాన్ని వినియోగించడానికి యేసుతో వ్యక్తిగత సంబంధం, పరిశుద్ధాత్మ ఉనికి చాలా అవసరం, ఆయనతో రిలేషన్. అంతే తప్ప ఏ విధమైనటువంటి కార్యాలకు చాలా మంది మొగ్గు చూపేటటువంటి వారు మరి చాలా మంది ఉండటం చాలా విషాదకరమైనటువంటి విషయం. కనుక
ఆ విధంగా మనము పోటీ పడేటటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మరి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. తద్వారా లాస్ట్ ఏంటంటే గట్టి నమ్మకం. సో ఇది జరిగిన దాన్ని బట్టి గట్టి నమ్మకం ఎఫెసులో కాపురం ఉన్న సమస్త యూదులకు గ్రీసు దేశస్తులకు తెలిసింది. సమస్త యూదులకు గ్రీసు దేశస్తులకు గట్టి నమ్మకం వచ్చింది. యేసుక్రీస్తే నిజమైన దేవుడు అనేటటువంటి గట్టి నమ్మకం. ఆ నమ్మకం ఏ రేంజ్ లో వెళ్ళింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏం చేశారు? వాళ్ళందరికీ భయం కలిగింది. వాళ్ళందరికీ కూడా భయం కలగటాన్ని గురించి మనం చూస్తున్నాం. ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగింది కనుక ప్రభువైన యేసు నామమును గణపరిచారు. సో విశ్వసించినటువంటి వారు అనేకులు వచ్చి, అంటే యూదుల్లో నుంచి విశ్వసించిన వాళ్ళు అనేకులు వచ్చి ఏం చేశారంటే తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొన్నారు. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు, అంటే మంత్ర విద్యలు చేయడానికి అనేక పుస్తకాలను కూడా వాడినటువంటి వారందరూ పుస్తకాలను తెచ్చి అందరి ఎదుట వాళ్ళని కాల్చివేశారంట. అంత నమ్మకం కలిగింది వాళ్ళకి. ఒక అద్భుతమైనటువంటి నమ్మకం. మరి ఇక్కడ మనం ప్రాముఖ్యంగా కన్విక్షన్, స్ట్రాంగ్ కన్విక్షన్ గురించి మనం చూస్తున్నాం. తద్వారా మరి ఎఫెసులో జరిగినటువంటి ఆధ్యాత్మికమైన ప్రభావం క్షుద్ర ఆచారాలపై ప్రభువైన యేసు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. విస్తృతమైనటువంటి ప్రజలు నిజమైన విశ్వాసాన్ని స్వీకరించడానికి ఈ యొక్క సంఘటన దారితీసింది. ఈ స్కేవయ కుమారుల యొక్క పరిస్థితి. తద్వారా వారందరూ కూడా మాంత్రిక విద్యలు కలిగినటువంటి ఆ పుస్తకాలను తీసుకొచ్చి వారు కాల్చివేయటాన్ని గురించి మనం చూస్తున్నాం. తద్వారా కాల్చినటువంటి పుస్తకాలు వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రోకలైనట్లుగా మనము గమనిస్తున్నాం. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించడం మనం ప్రాముఖ్యంగా ఈ వచనంలో నిజంగా మరి మనం చూస్తున్నాం. చుట్టుపట్ల ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రభు సందేశం అభివృద్ధి చెందుతూ శక్తివంతంగా వ్యాపించింది. దెయ్యాలతో జరిగిన సంఘర్షణ, క్రొత్త విశ్వాసాల తదుపరి చర్యలు చెడుపై సువార్త యొక్క పరివర్తన శక్తిని ప్రదర్శించడాన్ని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఎఫెసులో శక్తివంతమైనటువంటి వాక్యం తర్కించడం, తర్వాతకి పౌలు ద్వారా నిర్ధారించబడడం, దానికి పోటీగా అనేకులు రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా చేసినటువంటి కార్యాన్ని బట్టి వాళ్ళు పోటీ పడటం, దానికి పరిణామంగా గట్టి నమ్మకం అనేక మంది యూదులలో కలగటం, తద్వారా వారు అవన్నీ విడిచిపెట్టి నిజదేవుని వైపుకు తిరగటం చూస్తాం. తద్వారా లాస్ట్ టాపిక్ ఏంటంటే ఒక 5-10 నిమిషాలలో మనం చూసి ముగించుకుందాం. ఎఫెసులో గలిబిలి జరిగింది. అది అయిపోయిన తర్వాత ఒక గలిబిలి వాతావరణము చోటు చేస్తుంది. ఏంటి ఆ గలిబిలి వాతావరణం అనేది లాస్ట్ టాపిక్ లో మనం గమనిస్తే ఆ గలిబిలికి కారణాలు, తర్వాతకి గలిబిలి యొక్క లక్షణాలు, తర్వాత గలిబిలి ఏ విధంగా ఆగిపోయింది అనేటటువంటి విషయాలు మనం ఈ యొక్క లాస్ట్ మరి విభాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. లాస్ట్ విభాగంలో మరి యొక్క ఎఫెసులో ప్రాముఖ్యంగా అర్తిమి దేవత అనేటటువంటి ఒక మరి దేవత యొక్క గుడి, అర్తిమి దేవి యొక్క గుడి మరి ఉండడము, అర్తిమి దేవి వెండి గుళ్ళను చేయించుట వలన అనేక మంది పని చేయడము, ఆ పని వారికి మిగుల లాభం కలగటము, మరి దేమేత్రి అని ఒక కంసాలి మరి ఉండటం. దేమేత్రి అని ఒక కంసాలి అంటే ఇతడు ఆ పని వెండి గుళ్ళను చేయించడము, మరి ఆ వ్యాపారం అంటే ఆ విధమైనటువంటి బిజినెస్ లో గొప్ప లాభం కలగటాన్ని మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ అర్తెమి దేవతకు వెండి మందిరాలు తయారు చేసే వ్యాపారాన్ని పౌలు పరిచర్య వల్ల ముప్పు వాటిల్లింది. ఆ వ్యాపారానికి, ఆ బిజినెస్ కి ముప్పు వాటిల్లడాన్ని బట్టి పనివాడు మరి ఏ విధంగా దేమేత్రి ఉన్నాడో, దేమేత్రి వల్ల జరిగినటువంటి అల్లరి, గలిబిలి, దానికి కారణము మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం 23వ వచనం నుండి. సో అతడు మరి మిగుల లాభం కలగజేస్తా ఉంది కనుక బిజినెస్ ద్వారా అతడు
మరి వారిని పట్టి మరి అతడు వారిని అట్టి పని చేయ ఇతరులను గుంపు కూర్చి ఆ పనిలో ఎవరెవరైతే నిమగ్నమై ఉన్నారో వారందరినీ కూడా గుంపుగా కూర్చి ప్రాముఖ్యంగా అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము మరి బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పి ఎఫెస్సులో మాత్రమే కాదు దాదాపు ఆసియా ఎన్నంతట బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. అయితే ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటయే గాని మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆసియా ఎన్నంతటను భూలోకమందంతటను పూజించబడుతున్న ఆమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పడాని గురించి మనం చూస్తాం. కారణం మెయిన్ గలిబిలికి కారణం ఏంటంటే ఒక గొప్ప బిజినెస్. ఈ బిజినెస్ లో ప్రాముఖ్యంగా మరి దేమేత్రి ప్రాముఖ్యంగా ఏ విధంగా కంసాలి వ్యక్తి మరి బిజినెస్ తనతో పాటు అనేక మంది బిజినెస్ చేసేటటువంటి వారికి కలిగేటటువంటి ముప్పును గురించి ఇక్కడ మరి కారణాలుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదొక కారణం. రెండవది మరి మహాదేవి అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరించబడతా ఉంది. జనాలు రావటము చాలా మంది మరి తగ్గిపోయారు. అంత మాత్రమే కాకుండా ఆసియా అంతటా భూలోకం అంతటా పూజించబడుతున్న ఈమె యొక్క గొప్పతనం కూడా తగ్గిపోతా ఉంది అని మరి ఇక్కడ ప్రాముఖ్యంగా అతడు వారికి చెప్పడాని గురించి మనం చూస్తున్నాం. తద్వారా ఆ గలిబిలి యొక్క లక్షణాలను గురించి మరి 28 నుంచి 34 వరకు మీరు చదువుకుంటే ప్రాముఖ్యంగా వారు విని రౌద్రంతో నిండుకుంటున్నారు. ఇక పౌలు వీరి యొక్క సువార్తపై రౌద్రముగా నిండుకొని ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేస్తా ఉన్నారు. పట్టణం బహు గలిబిలిగా ఉంటా ఉంది. వారు పౌలుతో ప్రయాణమై వచ్చినటువంటి మాసిదోనియా వారైనటువంటి గాయును అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడ్డారు. సో ఇద్దరిని పట్టుకున్నారు. సో పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళాలని అనుకుంటున్నాడు కానీ శిష్యులు మాత్రం వెళ్ళనీయట్లేదు. మరి ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళొద్దని అతను వేడుకుంటున్నారు పౌల్ని. ఆ సభ గలిబిలిగా ఉంటా ఉంది కనుక కొందరు ఇలాగూ కొందరు అలాగూ కేకలు వేస్తా ఉన్నారు. తాము ఎందు నిమిత్తము కూడుకునిరో చాలా మందికి తెలియట్లేదు అసలు జనాలకి. అప్పుడు యూదులు అలెగ్జాంద్రియును ముందుకు త్రోయగా కొందరు మరి సమూహములో నుండి అతన్ని ఎదుటికి తెచ్చి అలెగ్జాంద్రు మరి సైగ చేసి జనులతో సమాధానం చెప్పవాలని ఉన్నాడు. సో అయితే అతడు యూదుడని వారు తెలుసుకొనినప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేస్తా ఉండటాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇవి గలిబిలి యొక్క మరి లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ది కాజెస్ ఆఫ్ ది రైట్ గురించి మనం చూసాం. రెండవది మరి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రైట్ అంటే గలిబిలి యొక్క లక్షణాల గురించి మనం చూసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత 35 నుంచి అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీల పట్టణము అర్తెమి మరి మహాదేవతికిని దుపతి యొక్క నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియనను వాడెవడు. సో ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనక మీరు శాంతము కలిగి ఏది ఆతృత పడి చేయకుండా ఆవశ్యకం. సో మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి. వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు. సో ఇక్కడ మనం కీ పాయింట్ మనం చూస్తున్నాం. మరి క్రొత్త నిబంధనలో చాలా మంది ఈ దినాలలో మరి మతోన్మాదులు క్రైస్తవులని క్రిస్టియానిటీని అటాక్ చేసేటటువంటి పరిస్థితిలో పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు కనుక వాళ్ళ దేశంలో ఏ విగ్రహము ఉండొద్దు, బలిపీఠాలను త్రోసివేయాలి, మరి మీరు ఏ విధమైన కార్యాలు చేయొద్దనేటటువంటి దాన్ని తీసుకొచ్చి క్రొత్త నిబంధనకు ఆపాదించి వారికి వ్యత్యాసం తెలియక ఇశ్రాయేలీలు అలాగనే క్రిస్టియన్స్ యొక్క వ్యత్యాసం తెలియక అక్కడ చేసింది క్రిస్టియన్సే గనక మీరు క్రిస్టియన్స్ ఆ విధంగానే మీరు చేశారు గనక మరి ఈ విధమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో విగ్రహారాధనని మీరు ఇది చేస్తున్నారనేటువంటి విషయాన్ని మరి ఏలెత్తి చూపించడం మనం చూస్తున్నాం. అయితే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే సువార్త ఎప్పుడు ప్రకటిస్తున్నా కూడా ఇతర గుళ్ళను గురించి ఇతర దేవుళ్ళను గురించి మనము ప్రస్తావించాల్సినటువంటి అవసరత లేదు. సో పౌలు వీళ్ళ సువార్తలో చాలా జ్ఞానయుక్తంగా సువార్తను ప్రకటించారు.
పాము వలె వివేకం కలిగి ఉన్నారు. అలాంటి వివేకము సువార్త ప్రకటించే వారికి చాలా అవసరం. ఎప్పుడు కూడా ఇతర దేవుళ్ళను గురించి, దేవతలను గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరత మనకి లేదు. మన ప్రభువు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క రక్షణ కార్యాన్ని, ఆ నిజ దేవుని యొక్క లక్షణాలను చెప్పటమే సువార్త యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. తద్వారా గలిబిలి ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే 37లో మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చారు కదా, మీరు గుడి దోచిన వారు కాదు, మన దేవతను దూషింపును లేదని అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క వ్యక్తి మరి చెప్పడాన్ని బట్టి జనులందరూ మరి దేమేత్రికిని అతనితో కూడా ఉన్న కంసాలకును ఎవని మీదనైనను వ్యతిరేక మీదైనా ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యం ఆడవచ్చు. అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనా విచారణ చేయాలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారం అగును. కనుక మనం ఈ గలిబిలిని గూర్చి చెప్పదలసిన కారణం ఏమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనల్ని విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగ చెప్పి సభను అక్కడితో ముగించటం మనము చూస్తాం. కనుక ఎఫెసులో జరిగినటువంటి గలిబిలికి కారణాలు చూసాం. మరి ఆ గలిబిలి యొక్క లక్షణాలు చూసాం. ఆ గలిబిలి ఆగిపోవటాన్ని గురించి కూడా మనము చూసి మరి 19వ అధ్యాయము ముగించుకుందాం. కనుక ఈరోజు మనం 4 విషయాలు, మరి 4 టాపిక్స్ మనం కవర్ చేశాం. దేవుని సేవకుని ప్రోత్సహించుటలో, తర్వాతకి గతముతో విరిగిపోయేటటువంటి అనుభవము, శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ వర్డ్ ని గురించి, తర్వాతకి ఎఫెస్సులో గలిబిలి జరిగినటువంటి విషయాల గురించి మనం చూసాం. ఆ విధంగా మనం సువార్త కొరకై ప్రభు పనిలో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు మనందరికి కృపనిచ్చి ఆయన మహిమ కొరకై వాడుకొనును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని మాటలను దేవుడు మనందరి వినికిడిలో దీవించును గాక. ఓవర్ టు